ప్రకాశం బ్యారేజ్లో గేట్లను ఢీకొట్టి ఇరుక్కుపోయిన ఇసుక బోట్ల తరలింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. క్రేన్ల ద్వారా బోట్ల తొలగింపు సాధ్యం కాకపోవడంతో విశాఖ నుండి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. డైవింగ్ సిబ్బంది నది లోపలికి వెళ్లి బోట్లను కత్తిరించి ముక్కలుగా చేసి తొలగించేలా పనులు కొనసాగుతున్నాయి. ఒక్కో బోటు 40 టన్నుల బరువుండడంతో కత్తిరించడం కష్టంగా మారింది. మరికొన్ని రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టి ఇరుక్కుపోయిన ఇసుక బోట్ల తరలింపు ప్రక్రియ అయితే వేగంగా కొనసాగుతుంది. డైవింగ్ సిబ్బంది సాయంతో ఈ బోట్లను కత్తిరించే విధంగా ప్రక్రియ అయితే మొదలైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అసలు ఇది సాధ్యమయ్యే పనేనా? యామిని, ప్రస్తుతం మనం విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాము. ఏదైతే గత 10 రోజుల క్రితం ముంపు నేపథ్యంలో కూడా ఈ ప్రకాశం బ్యారేజ్ పైన కూడా దాదాపు 5 బోట్లు కూడా వచ్చి ఇక్కడ వేగంగా వచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్లను కూడా ఢీకొన్నాయి. దాని తర్వాత కూడా ఇక్కడ 3 బోట్లు ఇక్కడ మనం ప్రస్తుతం లైవ్లో చూస్తున్నాం. 3 బోట్లు బ్యారేజ్ వద్ద కూడా 3 బోట్లు కూడా ఇక్కడ నీళ్ళల్లో గేట్ల వద్ద ఇరుక్కుపోయాయి. దాని తర్వాత కూడా ఈ బోట్లు వేగంగా తరగడంతో కూడా ఇక్కడ కొద్దిగా గేట్లకు కూడా 67, 68, 70 గేట్లకు కూడా కొద్దిగా డ్యామేజ్ ఏర్పడింది. దాని తర్వాత కూడా ఇక్కడ ఇరిగేషన్ శాఖ అధికారులు గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో కూడా 3 గేట్లను కూడా అయితే కౌంటర్ వెయిట్లు ఉన్నాయో ఆ కౌంటర్ వెయిట్లను కూడా ఏర్పాటు చేశారు. దాని తర్వాత కూడా ఆ పని మొత్తం ముగిసాక ఇప్పుడు ఏదైతే ఈ గేట్ల దెబ్బతినడానికి కారణం ఏదైతే ఉన్నాయో ఆ బోట్లను కూడా తొలగించేందుకు కూడా ఇరిగేషన్ శాఖ ప్రయత్నాలు చేశారు. అయితే 2 రోజుల క్రితం కూడా అంటే మొన్నటి దినం కూడా ఈ బోట్లను భారీ క్రేన్ల ద్వారా కూడా తొలగించేందుకు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అయితే ఈ బోట్లు ఒక్కొక్కటి 3 బోట్లు కూడా ఒక్కొక్కటి దాదాపు 40 టన్నుల పైన ఉండట్టు భారీగా పెద్ద బోట్లు కావడంతో కూడా క్రేన్ల ద్వారా కూడా అవి తీయలేని పరిస్థితులకు ఉంది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు వైజాగ్ నుంచి ప్రత్యేకంగా ఒక డైవింగ్ బృందాలను కూడా ఇక్కడికి దాదాపు 50 మంది ఉండే ఒక బృందాన్ని కూడా ఇక్కడికి రప్పించారు. ప్రస్తుతం మనం చూస్తున్న లైవ్లో ఆ బోట్లు ఏవైతే ఉన్నాయో ఆ బోట్లను కూడా వీళ్ళు ప్రత్యేకంగా అంటే కొన్ని వెల్డింగ్ మిషన్ల ద్వారా ఆ బోటుని ఇనుప ముక్కలుగా చేసి తుంటలుగా విడిభాగులుగా కట్ చేసి దాని తర్వాత కూడా దాన్ని ఇక్కడికి ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నం, లేదంటే అట్లే నీళ్ళలో వదిలేసే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంటుంది. ఈ 3 బోట్లను కూడా మొత్తం అంటే క్రేన్ల ద్వారా అవి మొత్తం నీళ్ళలో ఉండడం కూడా భారీగా అవి ఇరుక్కుపోయి దాంట్లో ఇసుక కూడా ఉండడంతో కొద్దిగా బరువుగా ఉన్నాయి. దాదాపు 30 నుంచి 40 టన్నుల బరువు, అంటే 3 బోట్లు అంటే దాదాపు 120 టన్నుల బరువు ఉంటాయి. 3 కూడా ఒకే చోట ఉండడంతో కూడా తీయడం కూడా కొద్దిగా కష్టసాధ్యమైంది. దీంతో వైజాగ్ బృందం కూడా నిన్నటి నుంచి కూడా వాళ్ళు పనులు చేపట్టారు. ఇప్పటికే కొద్ది భాగం కట్ చేయడం జరిగింది. అయితే 3 బోట్లని కట్ చేయాలంటే మటుకు ఈ రోజు కావచ్చు రేపటి వరకు కూడా ఈ పని కొనసాగే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకుంటే మటుకు ఆ 3 బోట్లను నీళ్ళలోంచి మటుకు పక్కకు తొలగించాలంటే ఖచ్చితంగా ఏదైతే మనం చూస్తున్నామో ఇట్లా క్రేన్ ద్వారా కావచ్చు, లేదంటే ఇట్లా వెల్డింగ్ ద్వారా భారీగా వెల్డింగ్ మిషన్లు ఉన్నాయి. ఆ వెల్డింగ్ ద్వారా కూడా కట్ చేసేసి కూడా తుంటలుగా విడిభాగులుగా తొలగించి దాని తర్వాత కూడా ఈ మొత్తం 3 బోట్లను కూడా ఇక్కడ నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం కూడా ఇప్పటికే ఏదైతే కేంద్రం నుంచి నష్ట సహాయంపై కూడా ఏదైతే అంచనా వేయడానికి ఇక్కడికి కేంద్ర బృందం కూడా ఇప్పటికే పర్యటిస్తుంది. మరి కాసేపట్లో కూడా ఏదైతే కేంద్ర బృందం ఉందో ఆ కేంద్ర బృందం కూడా ఇక్కడ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా వాళ్ళు వరద ముంపుపై కూడా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా వాళ్ళు తిలకిస్తారు. అక్కడ నుంచి కూడా వాళ్ళు నేరుగా కూడా ఈ ప్రకాశం బ్యారేజ్కి కాసేపట్లో వస్తారు. 11 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చేసి ఏదైతే ఈ బోట్లు ఉన్నాయో ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు స్వయంగా కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళు ఈ ముంపు ప్రాంతాలు కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. మొత్తం ఇది తాజా పరిస్థితి ప్రకాశం బ్యారేజ్ నుంచి. యామిని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.